భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ గెలవడంతో ఈ సీరీస్ అయితే ముగిసింది గానీ, ఇంకొక జస్ట్ ఒక 1 వీక్ కూడా లేకుండానే మన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఆడబోతుంది. అయితే టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఈ సీరీస్‌లో మన భారత జట్టు టీ20 జట్టు చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అటు బ్యాట్స్‌మెన్స్, ఇటు బౌలర్స్ అందరూ కూడా దుమ్ము రేపేస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళని మట్టి కరిపించారు. ఒకానొక దశలో అసలు న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక నెత్తి మీద ఉన్న క్యాపులు తీసేసి మరీ పోరాటం మొదలుపెట్టారు. కాకపోతే ఏదో ఒక మ్యాచ్‌లో ఏదో ఒక ఆటగాడు ఏదో ఒక రకంగా న్యూజిలాండ్ ఆటగాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇక ఈ సీరీస్ ఆసాంతం కూడా దుమ్ము రేపిన ఆటగాళ్ళలో అభిషేక్ కానీ, ఇషాన్ కానీ, హర్షదీప్ కానీ, బూమ్రా కానీ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అయితే దీనిపైన కెన్ విలియమ్సన్‌తో పాటు మరికొంతమంది న్యూజిలాండ్ దిగ్గజాలు స్పందించారు. దానిలో ఫస్ట్ కెన్ విలియమ్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "భారత జట్టు అద్భుతమైన టీ20 జట్టుగా మారింది. నిజం చెప్పాలి అంటే రోహిత్ కోహ్లీ ఉన్నప్పుడు కన్నా కూడా ఇప్పుడు జట్టు ఇంకాస్త పటిష్టంగా కనిపిస్తుంది. అసలు వాళ్ళలో వంక పెట్టడానికి లేదు. వాళ్ళు ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలి అన్న ఒక అద్భుతమైన ఫోకస్ అండ్ డిటర్మినేషన్‌తో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి టఫ్ గేమ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు రాణించగలరు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. అయితే ముఖ్యంగా బ్యాట్స్‌మెన్స్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన షాట్స్‌తో దుమ్మురేపుతున్నాడు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే, సూర్యకుమార్ యాదవ్ తిరిగి మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక వీళ్ళందరికీ తోడుగా అక్షర్ పటేల్, ఓహ్ మై గాడ్! తనొక గేమ్ చేంజర్. ఒక మ్యాచ్ విన్నర్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కసారి నాకు భారత జట్టులో అక్షర్ పటేల్ అండర్ రేటెడ్ అనిపిస్తూ ఉంటాడు. ఎందుకనంటే తను జట్టుకు ఎప్పుడైతే విజయం అవసరమో ఆ సమయంలో జట్టులోకి వచ్చి తన పాత్ర పోషించి, మ్యాచ్‌ని గెలిపించి, మళ్ళీ పక్కకి వెళ్లి సైడ్‌కి నుంచునే వాళ్ళలో అక్షర్ మొదటి పర్సన్. ఇంతకు మించి నేను అక్షర్ గురించి ఏం చెప్పలేను. తను నిజంగా వరల్డ్ కప్‌లో గనుక ఉండుంటే మాత్రం నిజంగా అద్భుతమైనంగా రాణించగలడు. మ్యాచ్‌కు ప్రతి మ్యాచ్ గెలిచి కప్పు కొట్టడంలో మొదటి పాత్ర పోషిస్తాడంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత కెన్ విలియమ్సన్ ఇంకొక వ్యక్తిని కూడా చాలా అద్భుతంగా పొగిడాడు. అతనే రింకు సింగ్. రింకు సింగ్ చాలా అద్భుతమైన ఆటగాడు. ఫినిషర్ పాత్రలో వచ్చిన వాళ్ళకి మ్యాచ్‌ని ఫినిష్ చేయాలి. తన మీద బాధ్యతను పూర్తి చేయాలి అన్న కాన్సెప్ట్‌తో ఉంటారు. అలాంటి ఆటగాడు నిజంగా గ్రేట్ అనే అనుకుంటున్నానంటూ పేర్కొన్నాడు. ఇక స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు అస్సలు రాణించలేకపోతున్నారు. వాళ్ళు భారత జట్టు ఆడిన ఆట తీరును చూసి కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. అలా కన్‌ఫ్యూజన్‌లో పడడం వల్లే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏంటి అనే విషయం పైన క్లారిటీ లేదు. ప్రాక్టీస్ సెషన్స్‌కి మేబీ టైం లేదో, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదో, లేదా వాళ్ళ వాళ్ళ విషయంలో వాళ్ళు ఎక్కడైనా తడబడుతున్నారో తెలియట్లేదు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు. పోరాటం చెయ్యాలి, చక్కగా రాణించాలి అన్న ఒక జీలైతే వాళ్ళలో ఉంది. కాకపోతే వాళ్ళ టెక్నిక్స్‌ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఇది కేవలం ఈ సీరీస్‌కి మాత్రమే కాదు, వరల్డ్ కప్‌కి కూడా పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత డానియల్ వెట్టోరి మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు చాలా బాగా రాణిస్తుంది. ఆ జట్టును చూస్తున్నంత సేపు చాలా చక్కగా, అద్భుతంగా, చూడముచ్చటగా అనిపిస్తుంది. నిజానికి ఒక మినీ వరల్డ్ కప్ లాగా జరిగింది. ఇటువంటి ఆట చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆటగాళ్ళు ఎప్పుడూ కూడా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని ఆడుతూ ఉంటారు. మ్యాచ్ గెలిచామా, ఓడామా అన్నదానికన్నా ఏ రకంగా పోరాడాము, ఎంతవరకు ఆటను మలుపు తిప్పగలిగాము అనే దానిపైన అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బహుశా భారత జట్టుకి దానిలో 100/100 మార్క్స్ పడతాయేమో అనిపిస్తుంది. నాకైతే వరల్డ్ కప్‌లో ఖచ్చితంగా ఫైనల్స్‌లో భారత జట్టు ఉంటుంది అనైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ పేర్కొన్నాడు.